లోకేష్ కనకరాజ్ వరుస సక్సెస్లతో జోరు మీదున్న ఈ తమిళ తంబిని నేలకు దించింది కూలీ. ఆ దెబ్బ ఎలా ఉందంటే అప్పటిదాకా వేసుకున్న అంచనాలన్నీ తలకిందులైపోయేంతగా. దీంతో ఇండస్ట్రీలో రియాలిటీ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. సక్సెస్ లో ఉన్నప్పుడు అన్నీ కూల్గా జరిగిపోతాయి. తేడా వస్తేనే అంచనాలు తలకిందులైపోతాయి. ప్రస్తుతం అలాంటి డౌన్ ఫేజ్ నే ఫేస్ చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. కోలీవుడ్ ది బెస్ట్ ఇస్తానని కాలర్ ఎగరేసిన ఈ కుర్ర డైరెక్టర్ ని అమాంతం నేలకి దించేసింది కూలీ. 1000 కోట్ల బెంచ్ మార్క్ టచ్ చేస్తానని బీరాలు పలికినా 500 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవడంతో అప్పటిదాకా వేసుకున్న ప్లాన్స్ ని పటాపంచలు చేసేసింది. ఒకవేళ కూలీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ పాటికి రజనీకాంత్, కమల్ హాసన్ కాంబో ఈజీగా పట్టాలెక్కేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ని నెల్సన్ దిలీప్ కుమార్ ఎగరేసుకుని పోయినట్టే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తో సెట్ చేసుకున్న పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ కూడా అతి గతి లేనట్టే కనిపిస్తుంది. కూలీలో దాహా క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో ఆ కామియో కాస్త కామెడీకి ఎక్కువ, విలనికి తక్కువగా ఉందంటూ చెడుగుడు ఆడేశారు నెటిజన్లు. ఇక ఖైదీతో సాలిడ్ హిట్ అందుకున్న కార్తీక్ కూడా ఖైదీ 2ని లేట్ చేస్తున్నాడంటే అది కూలీ ఇచ్చిన ఎఫెక్ట్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మరోవైపు లోకి అడిగినంత బడ్జెట్ పెట్టలేనంటూ నిర్మాత చేతులెత్తేశాడని చెన్నై సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ కూలీ కనుక సాలిడ్ హిట్ అయ్యుంటే అదే నిర్మాత వెంటపడి మరీ డబ్బులు పెట్టేవాడు. మొత్తానికి ఇండస్ట్రీలో రియాలిటీ ఇలా ఉంటుందో కూలీ ఫ్లాప్ కళ్ళారా చూపిస్తుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.